రైతు సోదరులకు ఈ సైలేజ్ విషయం గురించి మీకు తెలియజేయాలి. ఒక 60 గేదెలు మనం 60 గేదెలతోని రన్ చేయాలంటే రోజుకు మనకు టన్నున్నర నుంచి 2 టన్నుల ఈ పచ్చిగడ్డి మనకు పడుతుంది. మనకి ఎండాకాలంలో ఏప్రిల్, మే, జూన్ నుంచి ఆగస్ట్ వరకు మనకు పచ్చి మేత చాలా కరువుగా ఉంటుంది, దొరకది. ఈ సైలేజ్ అనేది ఒక 18 ఫీట్ల వెడల్పు, 60 ఫీట్ల పొడుగు, డెప్త్ వచ్చి సెంటర్ డెప్త్ వచ్చి 10 ఫీట్ల డెప్త్తోని కింద కాంక్రీట్ చేసి సైడ్కు రాయితో కట్టుకొని ప్లాస్టింగ్ చేసుకోవాలి. చేసుకొని ఈ సెప్టెంబర్లో మనకు విరివిగా ఆ, మొక్కజొన్న దొరుకుతుంది. మనకు తక్కువ ధరలో దొరుకుతుంది. అది మీకు ఇందులో ప్రోటీన్ కానీ విటమిన్స్ కానీ ఏ మాత్రం ఇది కాకుండా మంచిగా ఉంటాయి ఇందులో. ఇక మన ఫామ్ దగ్గరలో మనం దీన్ని కనుక తయారు చేసుకుంటే ఈ 5 నెలలు 6 నెలలు ఒక్కొక్క దాంట్లో వచ్చి మనకు 100 టన్నుల నుంచి 150 టన్నుల దానికి వస్తుంది మనకు. ఇప్పుడు మేము ప్రస్తుతానికి 2 చేసినాం, ఇంకొకటి కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. మేము సరిపోతలేదు మనకు, కానీ ఇంకోటి కూడా చేస్తున్నాం మనం. సో ఈ ఇందులో కనుక దాచుకుంటే ఏమైందంటే మనకు ఎండాకాలంలో ఈల్డ్ తగ్గదు. ఫస్ట్ ఈ ప్రోటీన్తో కూడుకున్న పచ్చిగడ్డి ఎప్పుడు దొరకది. పోతే కాస్ట్ పెరిగిన కొద్దీ మనకు పాల రేటు కూడా పాల మళ్ళీ వర్కౌట్ కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా దాచుకుంటాం అనమాట. ఇది కొత్త గట్టే వచ్చింది, ఇది మంచి పద్ధతి. ఇది ఇట్లా కంకితోటి ఉన్న మొక్కజొన్నను మనమే చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇలా చేస్తే ఇది ఇప్పుడు ఇంకా మన ఇట్లా పాలు కారుతుంటుంది చూడండి. సో అంటే పచ్చిది ఏ మాత్రం కూడా మీకు డ్యామేజ్ కాదు ఇందులోకి. ఎందుకు కాదు అంటే ఇది గట్టిగా ట్రాక్టర్తో తొక్కించి బాగా టైట్ చేస్తాం. పైన మళ్ళా 2 కవర్లు వేసి మళ్ళీ మీదకి వెళ్ళి మట్టి వేసేస్తాం. ఎందుకంటే బయటికి గాలి కానీ వాటర్ కానీ ఏం పోదు లోపలికి. సో అట్లాంటప్పుడు మీకు బూజు రావడం, ఖరాబ్ కావడం ఉండదు. ఇంకొకటి, మనం బయట ఇప్పుడు మార్కెట్లో దొరికే కుట్టి కొనుక్కొస్తారు. రైతు సోదరులు వెనకాడ మనకు ఇది అవైలబుల్ లేదు కాబట్టి ఆ కుట్టి కొనుక్కొచ్చి కుట్టితోటి రేటు 10 రూపాయలు కిలో పడుతుంది మనకు. ఇంకోటి ఈల్డ్ కూడా తగ్గుతుంది. దీంతో ఈల్డ్ పెరుగుతుంది, రేటు తక్కువ పడుతుంది మనకు. సో మనం మార్కెట్లో ఇవన్నీ డైరీ ఫామ్కు ఇవన్నీ సపోర్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం నిలబడగలుగుతాం. ఇది తయారు చేసుకోవాలంటే మీరు కనీసం ఒక 3 సైలేజ్ నుంచి 4 సైలేజ్ బిట్లు ఉండాలి మనకు. ఎందులో ఒక 100-150 టన్నులు పడుతుంది. అయితే 150 టన్నులు అంటే మనకు వచ్చి 50 టన్నులు నెలకు. అంటే ఒక బిట్ వచ్చి మనకు 3 నెలలు, 3 బిట్లు వచ్చి 9 నెలలు వచ్చేస్తాయి. ఇంకొక 3 నెలలు మనకు ఎట్లాగో పచ్చి మేతలో ఉంటాం. అప్పుడు మన కింద దొరికే, మన చేలో దొరికేది మన అందులో అది చేసుకుంటాం మనం. కాబట్టి ఇలా తయారు చేసుకున్నప్పుడు దానికి కూడా మిషనరీ ఉండాలి. ఈ సైలేజ్ చేసుకోవడానికి ఒక ట్రాక్టర్ ఉండాలి. దానికి ఒకటి శక్తిమాన్ చాఫ్ కట్టర్, పెద్ద చాఫ్ కట్టర్ ఉంది. అది గంటకు 6 టన్నులు కొడుతుంది. అది ఉన్నప్పుడు మాత్రం, ఎందుకంటే మనకు డే అండ్ నైట్ డీసీఎంలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఒక డీసీఎం ఒక 1 అవర్లో అయిపోవాలి. చిన్న మిషన్ పెట్టుకుంటే వర్కౌట్ కాదు, మళ్ళీ పని వేస్ట్ అవుతుంది, లేబర్ ఎక్కువ పడుతుంది. సో ఇది కనుక చేసుకుంటే డైరీ ఫామ్ నిలబడడానికి గల కారణం సైలేజ్ అని మీరు ఖచ్చితంగా గుర్తించాలి. మీ సొంత ల్యాండ్ ఉన్న ఒక 10 ఎకరాలు, నేనైతే ఒక 30 ఎకరాలు ఇక్కడ మొక్కజొన్న వేస్తా, ఒక 10 ఎకరాలు నెపియర్ వేస్తా. ఇక్కడ ఉన్న ల్యాండ్ అంతా కల్టివేషన్ చేసుకుంటూ ఆ మొక్కజొన్నను నేను నాలుగు తీసుకుంటే సరిపోతుంది. బయట మార్కెట్కి వెళ్ళి మనం 2 రూపాయలకు 2.5 కంకి సొప్ప 2.5కు దొరుకుతుంది. ఈసారి సరే అప్ అండ్ డౌన్ రేట్లు 2.5-3 రూపాయలు దాకా ఉంటాయి. తెచ్చి వాళ్ళే ఇస్తారు మనకు, వాళ్ళే కట్ చేసిపోతారు. మన మిషన్ ఒకటి మనం చూసుకోవాలి. ఇక్కడ ఈ సైలేజ్ కనుక చేసుకుంటే మీరు బేఫికర్గా ఉండొచ్చు. ఇంకోటి, మనకు కరువు ఏదొచ్చినా ఇబ్బంది ఉండదు. మీరు దీన్ని తయారు చేసుకున్నాక 2 నెలలకు ఓపెన్ చేసుకోవాలి. మనం స్టార్ట్ చేసి దీన్ని ఫిల్ చేసినాక 2 నెలల దానికి ఓపెన్ చేయొద్దు. 2 నెలల తర్వాత మనం దాన్ని తీసుకొని వాడుకోవచ్చు. 2 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఇది ఏం ఖరాబ్ కాదు. ఇంకోటి ఏంటంటే కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం నీళ్ళు దీనికి వేసేటప్పుడు కలుపుతాం. బకెట్తో కలిపేసి పల్సగా నీళ్ళు చల్లుకుంటా చేసేస్తాం. అప్పుడు ఫర్మెంటేషన్ అయ్యి అది మంచిగా తయారవుతుంది. మనం ఇది కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అచ్చా, దాని మోతాదు అంటే మనం ఇప్పుడు ఇందులో 100 టన్నులు అంటే ఒక 20 కిలోల ఉప్పు, ఒక 100 కిలోల బెల్లం, అలా దాన్ని కలుపుకుంటూ మనం అంటే పచ్చి మేత వచ్చినప్పుడు బాగా పచ్చిది రాకుండా కొంచెం ఒక 80% పచ్చి ఉండాలి, ఒక 20% ఆరినట్టు ఉండాలి. అది కొడుతూ ఉంటే ట్రాక్టర్తో లెవెల్ చేసుకుంటూ పైన పల్సగా ఒక లేయర్ వాటర్ చల్లుకుంటూ అలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. సరే, ఎప్పుడైనా మళ్ళీ నేను తయారు చేసినప్పుడు మళ్ళీ ఈ SumanTV వారిని పిలిచి నేను మీకు అది కూడా చేస్తాను. అది ఫిబ్రవరిలో మళ్ళీ మేము చేస్తాం. అప్పుడు అది కూడా మీకు ఎలా చేస్తానో చూపిస్తుంది. అలా చేసుకుంటే మీకు 100% మీరు సక్సెస్లో ఉంటారు. ఇంకోటి, వర్కర్లతో ఇబ్బంది అంటారు. వర్కర్లు ఏమి ఇబ్బంది పెట్టరు. మనం ఇబ్బంది పెడితేనే వాడు ఇబ్బంది పెడతాడు. ఏమి ఇబ్బంది పెట్టరు, వాళ్ళు మంచిగా చేసుకుంటారు. వాళ్ళ పని వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ పని మీరు చేయాల్సిన పనుల్లో మంచి గేదెలు కొనుక్కొచ్చుకోండి, మంచి ఫీడింగ్ ఇవ్వండి, మంచిగా మార్కెట్లో అమ్ముకోండి. మీరు 3 పనులు చేయండి, ఒక్క పని లేబర్ ఖచ్చితంగా మీకు చేసి ఇస్తారు. వాటర్ అవైలబుల్ ఉండాలి,
కాబట్టి మంచిగా చూసుకోవచ్చు. అండ్ ఇది కేవలం మనం ఎండాకాలం కొరకే ఈ సైలేజ్ మనం చేసుకునేది. అవైలబుల్ ఉన్నప్పుడు పచ్చిగడ్డి డైరెక్ట్ అసలు డాక్టర్లు ఏం చెప్తారంటే పచ్చిగడ్డిని డైరెక్ట్గా వేయద్దు అని అంటున్నారు. సైలేజ్ చేసిన తర్వాతనే వేస్తే ఇది బూస్ట్ లాగా మన పిల్లలు బూస్ట్ ఎట్లా తినిపిస్తాం డైరెక్ట్ ఫస్ట్ అరల బొత్తలు ఏమేమి జరుగుతుందో అదంతా ఇక్కడ జరుగుతుంది. డైరెక్ట్ గేదె తీసుకుంటుంది కాబట్టి మనకి ఇంకా మిల్క్ ఈల్డ్ ఎక్కువ ఉంటుంది దీంతో. సో డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు, ఇది ఇలా చేస్తేనే కరెక్ట్ అని చెప్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి. దూడలు పుట్టిన దూడల నుంచి అన్ని గేదెలకు సూడి బర్రెలకు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం కంకితో ఉన్న కంకి కూడా మనం తినేటట్టు ఉండాలి, మనం కాల్చుకొని తినేటట్టుగా ఉండాలి. అప్పుడు దాన్ని కట్ చేసి మనం సైలేజ్ చేసుకున్న మాట అయితే మంచి ప్రోటీన్ విటమిన్ మంచిగా ఉంటాయి. అప్పుడు మంచి పాల దిగుబడి బాగుంటుంది మనకు. ఇప్పుడు ఎండాకాలం రావంగానే మనకు సహజంగా వర్షాలు ఉండయి, పచ్చిమేత దొరకదు మనకు. సో అప్పుడు రైతు సోదరులు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచో వరిగడ్డి వేరే ఏదో చొప్ప ఎక్కువ ఎక్కువ ధర పెట్టి తీసుకొచ్చేస్తారు. వరిగడ్డితో ఎండు చొప్పతో పాలు తగ్గిపోతుంది. వరిగడ్డిలో ఏం లేదు, శూన్యం, కడుపు నింపుకోవడానికే ఏం పని చేయదు. సో కాబట్టి రైతు సోదరులు గుర్తించాల్సింది ఏంటంటే ఇది దాచుకోవడం వల్ల రెండు బెనిఫిట్స్ ఉంటాయి మనకు. పాల దిగుబడి తగ్గది, రేటు పెరగదు. రెండు రకాలుగా మనకు పాల దిగుబడి కరెక్ట్గా ఉంటుంది. గేదెలు కట్టడానికి అవకాశం, ఎండాకాలంలో గేదెలు కట్టే అంటారు. డాక్టర్ ఏమంటారు అంటే విటమిన్ ఏ లోపం వల్ల గేదెలు కట్టే అంటారు. విటమిన్ ఏ ఎందులో ఉంది? పచ్చిగడ్డిలో ఉంటుంది. మీకు జనరల్గా గేదెలన్నీ ఈ నవంబర్ డిసెంబర్లోనే క్రాసింగ్కి వస్తాయి. అయితే రైస్ అంటే చలికి క్రాసింగ్, చలికి కాదు, ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు పచ్చిమేత మేసి అప్పుడు మనకు నవంబర్లో గేదెలు హీట్కి వస్తాయి. అన్ని గేదెలు అట్నే హీట్కి వస్తాయి. కాబట్టి మనం 360 రోజులు ఈ పచ్చిమేతని ఇస్తాం కాబట్టి మనకు 360 రోజులు గేదెలు హీట్కి వస్తాయి, ఈ గేదెలు కడతాయి. 360 రోజులు మనకు గేదెల డెలివరీ ఉంటుంది, పాల దిగుబడి కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు మిక్కిలి గుర్తుంచుకోవాల్సింది డైరీ ఫామ్తో సహా తర్వాత మిక్కిలి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఈ సైలేజ్. ఈ సైలేజ్ కనుక చేసుకుంటే మీకు ఎండాకాలంలో ఇబ్బంది ఉండదు, లేని మన టైంకు దొరకదు. మరి ఒక గంట లేట్ అయితే పాల మీద దిగుబడి మీద ఎఫెక్ట్ పడుతుంది. మనకి ఇక్కడ స్టాక్ అనుకున్న మాట అయితే మనకి ఇబ్బంది ఉండదు, వాళ్ళు తీసుకుంటారు, వేసుకుంటారు. ఇంకొకటి ఇప్పుడు తోటి రైతు సోదరులు బేల రూపంలో కూడా తయారు చేస్తున్నారు, అది కూడా మంచిదే. ఇప్పుడు అది కూడా మంచి ఇదవుతుంది, అది కూడా కొనుక్కోవచ్చు. కానీ కొంచెం కాస్ట్లీ పడుతుంది, మనకు 6 నుంచి 8 రూపాయలు పడుతుంది. ఇదైతే మనకు 3 రూపాయలు కిలో పడుతుంది. 60-70 గేదెలు అన్నప్పుడు మనమే తయారు చేసుకోవడం, ఇదంతా మీకు ఖర్చు వెళ్ళిపోతుంది. ఇందులో గవర్నమెంట్ సబ్సిడీ అంటూ ఏమి ఉండదు. మన కాస్ట్ అంటే 2 రూపాయల 50 పైసలు కిలో మనకు తెచ్చిస్తారు. ఒక 20 పైసలు మనం సైలేజ్ నిర్మాణానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క బిట్కు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా మీకు ఒక్క సంవత్సరంలో ఈ బిట్ పైసలు వెళ్ళిపోతాయి మీకు. ఎందుకంటే బయట మీకు ఖర్చు 2 రూపాయలు దానికి 10 రూపాయలు పెట్టి మనం 1 కిలో రేషన్ మీద తీసుకుంటే 1 కిలో మీద 7.5 రూపాయలు పోతున్నాయి మనకు. 7.5 నుంచి మీరు రోజు టన్ అంటే 7,500 అట్లా ఆ లెక్కన కట్టుకుంటే మనకు పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు ఇది. ఒక్కసారి కట్టుకుంటే మనకు 100 సంవత్సరాల వరకు ఇదేమి ఖరాబ్ అయ్యేది ఏమి ఉండదు, పేపర్ ఖరాబ్ అయ్యేది ఏమి ఉండదు, సో ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి రైతు సోదరులు ఈ సైలేజ్గా చేసుకోవడానికి ఇది 1,00,000, ఒక్కొక్క బిట్కు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ట్రాక్టర్ కావాలి, దాని పక్కన ఒక మిషన్, ఒక శక్తిమాన్ పెద్ద మిషన్ ఉండాలి. గంట కాటన్లు గుంజే మిషన్ ఉంటేనే మనకు సైలేజ్ చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది, పని ఈజీ అవుతుంది. తక్కువ నిర్మాణం అంటే ఇప్పుడు ఈ సైలేజ్లో ఈ పెద్ద మిషన్ల చిన్న రైతుల సోదరులకు డ్రమ్ముతో కూడా చేసుకోవచ్చు. మనం 200 కిలోల డ్రమ్ముల కవర్లు వేసి కూడా మనం టైట్ చేసుకొని చెయ్యొచ్చు. అది కనుక లేని అవైలబుల్ లేనప్పుడు మీరు బయట మార్కెట్లో మనకు 6 రూపాయల కిలో లెక్కన బేల్ రూపంగా దొరుకుతుంది, అవి కూడా తీసుకోవచ్చు. ఇంకోటి ప్రజ్ఞాపూలతోటి రైతు సోదరుడు సైలేజ్ తయారు చేసి అమ్ముతున్నాడు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ మిక్కిలి ఇలా మనంతటా మనం తయారు చేసుకున్నప్పుడు మాత్రమే మనకు వర్కౌట్ అవుతుంది. భూమిలో బట్టి డైరెక్ట్గా మనం భూమిలో వేస్తే మట్టి వస్తుంది, అందులోకి గేదె తినడానికి ఇబ్బంది అయితే కవర్లు వేసి టెంపరవరీగా కష్టం అవుతుంది. ఒకసారి పర్మనెంట్ స్ట్రక్చర్ ఇంట్లో చిన్న సైజ్ అంటే ట్రాక్టర్ దీన్ని టైట్ చేయాల్సి ఉంటుంది. నేను 18 ఫీట్ల వెడల్పు ఎందుకు పెడతానంటే ట్రాక్టర్ మొత్తం పొడుగుతా నడవాలి, అది నడిచినప్పుడు అంతా టైట్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇందులో చిన్న బిట్లు తయారు చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే మీరు ఒక్క బిట్టు తయారు చేసుకొని దాన్ని చిన్నగా 6 నెలలు వాడుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. చిన్న హైట్ తక్కువ చేసుకొని చిన్న బిట్లు తయారు చేసుకోండి, చిన్న బిట్లు తయారు చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం